ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ ఎందుకు నైరాశ్యంలో ఉంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని మోసిన నేతలంతా ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా లోకల్ లీడర్లు భయపడుతున్నారా? ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? మంత్రుల మధ్య నివురు గప్పిన నిప్పులా మారిన అంతర్గత కలహాలు అధికార పార్టీని ముంచేశాయా? కాంగ్రెస్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. అసలే అధికార పార్టీ, పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. అయినా అధికారం వచ్చిందన్న ఆనందం ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్ కు లేదు. పదవులు దక్కుతాయన్న నమ్మకము లేకుండా పోయింది. అందుకే కాంగ్రెస్ నేతలంతా పార్టీతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పైగా 3 అమాత్యుల మధ్య వర్గ పోరులో నలిగిపోతున్నారు. ఒక మంత్రితో తిరిగితే మిగతా 2 మంత్రుల దగ్గర ఎంట్రీ బంద్ అవుతుంది. ఒకరి ఫ్లెక్సీలు పెడితే మరొక మంత్రి టార్గెట్ చేస్తున్నారు. ఈ గోలంతా మనకెందుకు అనుకున్న పాత కాంగ్రెస్ నేతలందరూ యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. నామినేటెడ్ పదవులు కూడా పాత కాంగ్రెస్ నేతలకు కాకుండా వలస నేతలకే దక్కుతుండటంతో మరింత నిరాశ చెందుతున్నారు. ఏ మంత్రి వస్తే ఆ మంత్రి ముందు కాసేపు హడావిడి చేసి తర్వాత మెల్లగా జారుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మంలో ఉన్న 3 మంత్రుల్లో 2 గత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన వారే. ఈ 2 అనుచరుల రాజ్యమే జిల్లాలో నడుస్తోంది అన్న చర్చ సాగుతోంది. పదవులు కావాలన్నా, పనులు జరగాలన్నా, అభివృద్ధి నిధులు ఇవ్వాలన్నా ఈ మంత్రుల దగ్గరికి వెళ్లాల్సిందే. అయితే ఒక మినిస్టర్ తో తిరిగితే మరో మంత్రికి కోపం వస్తుండటంతో పాత కాంగ్రెస్ నేతలు ఎవరూ బయటకు వస్తున్న దాఖలాలు లేవు. అంతా వలస నేతల హడావిడే తప్ప అసలు నాయకుల ఊసే లేకుండా పోయింది. పైగా యూరియా కొరత, రుణమాఫీ డొల్లతనం, రైతు భరోసా ఎగవేత వంటి అంశాల్లో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. గ్రామాల్లో పాలన కుంటుపడింది. అపరిశుభ్రత రాజ్యమేలడంతో జనం జబ్బులు, జ్వరాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా గెలవకపోవచ్చన్న భయం లోకల్ కాంగ్రెస్ లీడర్లను వెంటాడుతోంది. అక్కడో ఇక్కడో నలుగురు కలిసినప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ స్థానిక నాయకులను కలవరపెడుతున్న మరో ప్రధాన అంశం ప్రజా వ్యతిరేకత. ఇదే పరిస్థితి కొనసాగి ప్రజలను మెప్పించకుండా, రైతుల కష్టం తీర్చకుండా 2029 అసెంబ్లీ ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పదని కాంగ్రెస్ నేతలు గుర్తించారు. మరోసారి హస్తానికి ఓటేసి పరిస్థితిలో జనం లేరని గ్రహించారు. ఇప్పటికే 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికల తంతులో పోతుంది. నికరంగా 2 ఏళ్ల కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత ఎటు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. పొలిటికల్ పిక్చర్ ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నప్పుడు అనవసరంగా డబ్బు, పలుకుబడి ఫనంగా పెట్టి 2 ఏళ్ల కోసం పోటీ చేయడం అవసరమా అంటూ లోకల్ కాంగ్రెస్ లీడర్లు చర్చించుకుంటున్నారు. పైగా ఒక్కొక్క చోట 3-4 గ్రూపులు ఉండటంతో ఒక వర్గానికి టికెట్ వస్తే మిగతా వర్గాలు వ్యతిరేకిస్తాయి, సహకరించరు, ఓడించేందుకు ప్రయత్నిస్తారు. ఇన్ని ప్రతికూలతల మధ్య స్థానిక ఎన్నికల బరిలో దిగటం అవసరమనేది మెజారిటీ కాంగ్రెస్ లీడర్ల భావనగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కు అధికారం వస్తే పదవులొస్తాయని అనుకుంటే వలస లీడర్ల పంచన పని చేయాల్సి రావడాన్ని చాలా మంది పాత నేతలు జీర్ణించుకోవడం లేదు. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ పాలన కాదని బాహాటంగానే మాట్లాడుతున్నారు. అందుకే స్థానిక సమరానికి కూడా దూరంగా ఉంటేనే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశారు.